ప్రకాశం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ వ్యూహం చర్చనీయాంశమైంది. మార్కాపురంలో జరిగిన సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రస్తావన రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యక్తిత్వాన్ని, రాజకీయ చతురతను పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో ఎక్కడ చూసినా బాలినేని రాజకీయ పార్టీ మార్పుపై చర్చ సాగుతోంది. ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాలపై బాలినేని శ్రీనివాసరెడ్డితో మా కరెస్పాండెంట్ షౌరి ఫేస్ టు ఫేస్. మనిషి చూడటానికి చాలా సైలెంట్గా ఉంటాడు. ఆయన సైలెంట్గా ఉన్న రాజకీయాలు మాత్రం రగడ పుట్టిస్తూనే ఉంటాయి. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 3 దశాబ్దాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. కానీ ప్రస్తుతం 1 సంవత్సరం కాలంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాల్లో సైలెంట్గా ఉంటున్నారా, లేకుండా రాబో రోజుల్లో యాక్టివ్ అవడానికి ముందుగా సైలెంట్ అయ్యారా? ఈ విషయాలు చాలా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తలన్నింటినీ క్లారిటీ తీసుకోవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా రోజుల తర్వాత మనకి తారసపడ్డారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రకాశం జిల్లా రాజకీయాల్లో 3 దశాబ్దాల రాజకీయ చరిత్ర మీద చాలా సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర. కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు, సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఏంటి దీని మీద మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు నేను మళ్ళా ఒంగోలులో నేను ఎక్కువ ఉండి ఇది చేస్తే మళ్ళీ కూటమిలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కొద్ది దూరంగా ఉండటం మొదలుపెట్టినాం. దానికి ఈ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందాక కూడా మాట్లాడారు. ఆయన అన్ని షార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి మనం జనసేన పట్ల చేయడం, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన నా మీద చూపించినటువంటి గౌరవాన్ని నేను ఏమాత్రం ఆయనకి మనకి ఆ విషయంలో పార్టీలో ఆయన నా వల్ల కూటమి ఏమి చెడకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఎలా చెప్తే అలా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అన్ని విషయాలు కూడా మాట్లాడారు. త్వరలోనే మనం ఆగస్టు నుంచి కూడా జిల్లా పర్యటనలు కూడా చేయాలని చెప్పి కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీని డెవలప్ చేసేదానికి ప్రకాశం జిల్లాలో అలాగే స్టేట్ వైడ్ మనం ఆయన ఏం ఆదేశిస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా జనసేన సంబంధించినటువంటి వాళ్ళ కార్యకర్తలందరూ కూడా నేను చేయగలను అన్ని కూడా వాళ్ళకి అండదండగా మా ప్రకాశం జిల్లాలో జనసేన వాళ్ళందరూ కూడా అండదండగా ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. సార్, సుమారుగా మీరు జనసేన పార్టీలో 10 నెలలు అవుతుంది జాయిన్ అయ్యి. మీరు జాయిన్ అయ్యే ముందు మీరు జనసేన పార్టీలో మీకు ఏమైతే చాలా పెద్ద పోస్ట్ ఇస్తున్నారు, 3 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఇస్తున్నారు, 6 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఇస్తున్నారు, రాయలసీమకు ఇన్ఛార్జ్ ఇస్తున్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఇస్తున్నారు, మంత్రి ఇస్తున్నారు అని చాలా పెద్ద ప్రచారం జరిగింది. తీరా చూస్తే అసలు 10 నెలల్లో ఎక్కడా కనపడలేదు. ఒక్కసారి ప్లేనరీలో కనిపించారు, తర్వాత మళ్ళీ ఈరోజు మార్కాపురం మీటింగ్లో కనిపించారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను ఎక్కడ కూడా నాకు అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు అని చెప్పి ఎక్కడా చెప్పలే. మధ్యలో ఏదేదో ఎవరెవరు మాట్లాడుతూ ఉన్నారు, దానికి సంబంధించి దాన్ని పట్టుకొని ఏదేదో కొంతమంది వ్యాఖ్యానించటం ఇవన్నీ వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఒకటే చెప్తా ఉన్నా, నేను మటుకి పవన్ కళ్యాణ్ గారు ఏం ఆదేశిస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మా జిల్లాలో ఉన్న మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన కలుపుకొని వాళ్ళకి అన్ని రకాలుగా నేను చేయగలను అన్ని పనులు కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళా 1 వీక్లో కూర్చుందాం మాట్లాడదామని చెప్పి కూడా చెప్పారు. అన్ని విషయాలు మాట్లాడి ఎలా చేయాలనేది ఒక నిర్దేశం చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో 2-3 గ్రూపులు ఉన్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారం, ఇప్పుడు అవన్నీ షార్ట్అవుట్ అవుతాయి అంటారా? గ్రూపులు ఏందండి, ఇప్పుడు వాళ్ళు అవతలలో ఊహించుకుంటారు నేను గొప్ప అని. నాకేంది, నాకు వాళ్ళతో పోటీ, నాకు ఇదే అవసరం లేదు. నా వ్యక్తిగతం నాకు ఉంది. నేను చేయాల్సింది నేను అయితే పవన్ కళ్యాణ్ గారు మంచి తలం చూసి నేను జనసేనలో చేరాను తప్ప ఎవరి కోసం చేరలేదు. నేను ఖచ్చితంగా నాకు గౌరవం ఇస్తున్నాడు కళ్యాణ్ గారు, కాబట్టి నేను ఆ గౌరవం నిలబెట్టుకునే దానికి నేను సాయశక్తులు కృషి చేస్తాను. అంతేగాని ఒక తొట్టకాలు పెట్టుకొని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ నా జోలికి వస్తే బట్టి ఊరుకోను. సార్, మీ దృష్టికి వచ్చిందో లేదో గత 15-20 రోజులకు ఒక ప్రచారం జరుగుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాలినేని వస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అనే ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఇదేమైనా మీ దృష్టికి వచ్చిందా? ఇటువంటిది ఏమైనా ఉందా? చెప్పాను కదా, కొంతమంది కావాలని ఏదో సృష్టిస్తూ ఉన్నారు. కొన్ని
కొన్ని ఛానల్స్లో రాపిస్తూ ఉన్నారు, ఎన్ని చేస్తూ ఉన్నారు, అన్నిటి చూస్తూనే ఉన్నాను, అన్నిటి పరాయిస్తూ ఉన్నాను. ఓ పక్క జనసేనలో వెళ్ళిపోతున్నాడు అంటారు, ఒక పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ ఇవ్వట్లేదంటారు. మరి నేను జగన్ తోటి బెంగళూరు భేటీ అయ్యాను బెంగళూరులో అని చెప్పి ఒక ఛానల్లో రాస్తారు, వీళ్ళే రాపిస్తారు అన్నీ. వీళ్ళే నేను హైదరాబాద్ నుంచి ఒక రెండు నెలల నుంచి కాకపోతే నేను ఇంకా లండన్ వెళ్ళి వచ్చాను. లండన్ అంటే బెంగళూరు వాళ్ళ లెక్క నాకైతే తెలియదు. అది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. బెంగళూరు పోయి మాట్లాడాల్సిన అవసరం నాకెందుకు? ఈరోజు కళ్యాణ్ గారు నన్ను బాగా చూసుకుంటున్నారు. దాని గురించి ఈ రకమైన కావాలని ప్రచారాలు చేయటం అనేది కరెక్ట్ కాదని తెలుసు. అంటే ఇప్పుడు మిమ్మల్నే టార్గెట్ చేసి ప్రకాశం జిల్లాలో చాలామంది పొలిటీషియన్లు ఉన్నారు, 12 నియోజకవర్గం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ మిమ్మల్ని ఒక్కళ్ళనే టార్గెట్ చేసి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఏమో వాళ్ళకి ఏం భయం, నేనేం చేస్తానో వాళ్ళకి ఎందుకు మరి ఉలిక్కి పడుతున్నారో నాకైతే తెలియటంలే. యాక్చువల్గా చాలామంది టీడీపీ కంటెస్ట్ చేసిన ముందర ఇప్పుడు టీడీపీకి పోతానని చెప్పి, టీడీపీకి వస్తున్నానని చెప్పి ముందర ప్రచారం ఉండింది. బాబు గారితో కూడా మాట్లాడటం జరిగింది, బాబు గారు కూడా మాట్లాడారు. అప్పుడు అందరూ కూడా దాదాపు ఇక్కడ అందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా బాలినేని గారు వస్తే బాగుంటుందని చెప్పి బాబు గారు కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఇప్పుడు మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తాయని చెప్పి వాళ్ళకి ఏం ప్రాబ్లం నాకైతే తెలియదు. నాకైతే జనసేన పార్టీ కూటమి కలిసి ఉండాలనేది, ఇద్దరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మార్కాపురం సభలో ప్రత్యేకంగా మీ గురించే 1 నిమిషంన్నర సేపు పవన్ కళ్యాణ్ మాట్లాడటం జరిగింది. ఏంటి అంత ప్రయారిటీ ఇచ్చి మాట్లాడారు? రాబో రోజుల్లో ఏ విధంగా మీ కార్యాచరణ ఉండబోతుంది? పార్టీ మీకు ఏమైనా ఆదేశాలు ఇచ్చింది ఇప్పటివరకు? అవును, ఆయన నాకు ప్రయారిటీ ఇస్తారనే ఉద్దేశంతో కదా, ఆయన గౌరవిస్తాడనే ఉద్దేశంతో పార్టీలో చేరాను. అదే గౌరవం ఆయన ఇస్తున్నాడు. ఆయన నా గురించి ఆయన అన్ని విధాలుగా ఆయన నాకు గౌరవం ఇస్తున్నాడు. కాబట్టి ఆ గౌరవం ఇస్తాడనే ఉద్దేశంతో నేను కోరుకునేది పదవులు లేకపోతే ఏమి విషయాలు కాదు. నేను జిల్లాలో గత 20 సంవత్సరాల నుంచి జిల్లాలో నాయకత్వంలో నేను కాంగ్రెస్ పార్టీలో కానీ వైసీపీలో కానీ జిల్లా నాయకత్వం వహించినాను. నాకు కావాల్సింది గౌరవం. ఆ గౌరవం ఇస్తే చాలు. నాకేమి పదవులు పనిలేదు, ఏం పనిలేదు. కాకపోతే నేను మొదటి నుంచి కూడా కార్యకర్తలు బాగుండాలి అని అనుకునే మనస్తత్వం నాకు. నా చిన్నప్పటి నుంచి కూడా నా పక్కన ఉండేవాళ్ళు బాగుండాలని కోరుకునేది తప్ప, నా జేబులో 10 రూపాయలు ఉంటే 15 రూపాయలు అప్పు తీసుకొని వేరే ఇచ్చేవాడిని. ఆ చిన్నప్పటి నుంచి నేను కాలేజీ చదువుకునే స్కూలు కానీ కాలేజీ చదువుతున్నప్పటి నుంచి నా మనస్తత్వం అది. దాన్ని కొంతమంది ఇతను ఎంత సంపాదించాడో ఇంత ఇస్తున్నాడని చెప్పి అట్ట కూడా ప్రచారాలు చేస్తారు. ఆ దేవుడు తెలుసు మనం ఏం సంపాదించాము. ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. ఆఖరి కార్యాచరణ మీద రాబో రోజులు ఎలా ఉండబోతుంది చెప్పండి? ఖచ్చితంగా జనసేనని కూటమిని విడిపోకుండా జనసేనని కూడా డెవలప్ చేసేదానికి నా సాయశక్తులు కృషి చేస్తాను. ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్న మాటలు. చాలా కాలం తర్వాత మీడియాతో మాట్లాడటం జరిగింది. అసలు మీడియా చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేసినా కానీ మీడియాకి అందుబాటులోకి రాలేదు. కానీ ఈ రోజున మార్కాపురంకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావటం, అదే సభకి బాలినేని రావటం, ఈ టైంలో మనం మాట్లాడటం జరిగింది. అయితే క్లియర్గా చెప్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతానని, లేకుంటే ఇంకోటి అని జరుగుతున్న ప్రచారాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, వేరే చోట జరుగుతున్న ప్రచారాలు అన్నీ కల్పితాలే. నేను మాత్రం కూటమికి అదేవిధంగా జనసేన పార్టీకి కాపాడటానికి, డెవలప్ చేయడానికి పనిచేస్తాను. నాకు పదవులు కాదు, కేవలం గౌరవం దక్కితే చాలు అని చెప్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్జీతో శౌరి, ప్రకాశం.